వసంత. మనం ఈరోజు వీడియోలో మల్ కాటన్స్, హ్యాండ్లూమ్ మల్ కాటన్స్లో మనం ఇప్పటివరకు హ్యాండ్ పెయింట్స్ చేసాం కదా. ఇప్పుడు ఎంబ్రాయిడరీ సారీస్ ఉన్నాయి. నేను కట్టుకున్నాను కదా మోడల్లో మనం ఇలాంటివి లాస్ట్ టైం కూడా చేసాము. మనకి ఇందులో కొన్ని డిజైన్స్ అయితే వచ్చేసాయి. చాలా బాగున్నాయండి, లైట్ వెయిట్ ఉన్నాయి, మనకి ట్రాన్స్పరెన్సీ లేవు, చక్కగా ఉన్నాయి. ఇంకా కొన్ని అప్లిక్ సారీస్ ఉన్నాయి, చినాన్స్ ఉన్నాయి, సూపర్ నెట్స్ ఉన్నాయి. రెండు సారీస్ అయితే చూసేద్దాం. మన ఫస్ట్ సారీస్ వచ్చేసి హ్యాండ్లూమ్ మల్ కాటన్లో వర్క్ అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చిన శారీస్ చాలా బాగున్నాయండి. మన హ్యాండ్ పెయింట్స్ చేస్తాం కదా, సేమ్ ఫ్యాబ్రికే హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది. ఇది మన రెగ్యులర్ కాటన్స్ లాగా ఉండవు. నేను ఎప్పుడు కూడా చెప్తాను కదా, కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, లైట్గా, చాలా మెత్తగా, చాలా తేలిగ్గా, అంటే మన చున్నీ అంత వెయిటే ఉంటుంది. అంటే రెగ్యులర్ కాటన్స్తో కంపేర్ చేసే వాళ్ళకైతే నచ్చకపోవచ్చు, కానీ కొంచెం కంఫర్ట్గా, కొద్దిగా ఫాలింగ్ టైపు ఇష్టపడతారు కదా, వాళ్ళకి ట్రెండీగా కావాలనుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. ఇలా లవ్ సింబల్ వచ్చిన డిజైన్, వైట్తో థ్రెడ్, ఇదంతా ప్రింట్ కాదండి, వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు. మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా అలా దగ్గరగా వచ్చింది. మనకి ఇందులో కొన్ని కలనేత కలర్స్ ఉన్నాయి, కొన్ని సింగిల్ కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చరికి మంచి మెరూన్ షేడ్, బ్లాక్ కలర్ కలనేత వచ్చింది. పైన కింద మనకి ఇలా కొద్దిగా హాఫ్ వైట్ లాగా చిన్న పట్టీలాగా ఇచ్చారు. అది వీవింగ్లో వచ్చినదే. కలర్ అయితే చాలా బాగుంది. మనకి వీటికి కూడా బ్లౌజెస్ రావు, ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజెస్ వస్తాయి. ఎంత చాలా బాగుంది. కలర్ అయితే చక్క డార్క్ షేడ్, మంచి మెరూన్ కలర్కి ఇలా వైట్ వచ్చేసరికి బాగుంది. మన హాఫ్ వైట్ చికెన్ కర్రీ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదంటే మిక్స్ అండ్ మ్యాచ్ ఏదైనా వేసుకోవచ్చు. టీనేజ్ వాళ్ళైనా చక్కగా ఉంటాయండి. స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుంటే మనకి ఇవన్నీ సమ్మర్కి బాగుంటాయి, ట్రెండీగా కూడా ఉంటాయి. ఇలా మనకి టాజల్స్ వచ్చేసరికి వైట్ ఇచ్చారు, చక్కగా ఉన్నాయి కదా. మళ్ళీ ఇవన్నీ సపరేట్ వర్క్, వీవింగ్ వేరు, వర్క్ వేరు, ఆ టాజిల్ వర్క్ కూడా సెపరేట్ ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది. ఒకసారి అయితే ఫుల్ ఓపెన్ చేద్దాము, ఎందుకంటే కుర్చీల్లో హాఫ్ అలా కాదండి, స్టార్టింగే ఒక హాఫ్ మీటర్ అయితే వదిలేరు. ఇంకా అక్కడి నుంచి కూడా మనకి మొత్తం ఆల్ ఓవర్ అంతా డిజైన్ వస్తుంది. చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. ఇలా మరి పెద్దగా స్టార్చ్ కూడా పట్టవు, కొంచెం మెత్తగా ఇలానే ఉంటాయి. బ్యూటిఫుల్ ఉంది కదా. ఫాస్ట్గా అయితే చూసుకోండి. మనకి ఇందులో 2-3 డిజైన్స్ అయితే ఉన్నాయి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1300, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి సంపంగి గ్రీన్ కలర్. మనకి ఈ గ్రీన్ కలర్లో 3 డిజైన్స్ ఉన్నాయి. సో క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. అన్నీ బాగున్నాయండి. మన రెగ్యులర్ ప్యారెట్ గ్రీన్ కాదు, తెలుస్తుంది కదా షేడ్. మనం ఇది హ్యాండ్ పెయింట్లో కూడా ఈ కలర్ చాలా రిపీట్ అడిగారు. దీనికి పింక్, అంటే కలర్స్ మారినాయి. దానికి వైట్ వచ్చింది కదా, దీనికి పింక్ వచ్చింది. 2 సైడ్స్ కూడా ఇది కలనేత, పింక్ గ్రీన్ కలనేతలో ఇలా పట్టీలాగా ఇచ్చారు. ఇక ఆల్ ఓవర్ అంతా సేమ్ వస్తుంది. సెపరేట్ పళ్ళులు ఏమి ఉండవు, మొత్తం అంతా చిన్నగా ఇలా లవ్ సింబల్ వచ్చింది. పింక్ కలర్ టాజిల్ ఇచ్చారు. పింక్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే అసలు ఆసమ్ లుక్ ఉంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా 1300. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ మొన్న వైట్ పారిజాత పూల్లో కూడా అడిగారు. సో ఫాస్ట్గా చూసుకోండి, చక్కగా ఉంది. బ్లాక్ అండ్ వైట్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా లవ్ సింబల్ ఉంటుంది. దీనికి కూడా స్టార్టింగ్ ఒక హాఫ్ మీటర్ వరకు మాత్రం వర్క్ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి కూడా మొత్తం అంతా ఇదే డిస్టెన్స్లో వస్తుంది. దీనికి ఇలా వైట్ అండ్ బ్లాక్ మిక్స్ అండ్ మ్యాచ్తో టాజల్స్ ఇచ్చారు. దీనికి మనం బ్లాక్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, లేదు వైట్ అండ్ బ్లాక్ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కలంకారీలు కానీ ఇంకా ఇక్కత్ కానీ అలా ఏదైనా ట్రెండీగా ట్రై చేయొచ్చు. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్, బేబీ పింక్లో కూడా మనం హ్యాండ్ పెయింట్లో కూడా చాలా శారీస్ చేసాం కదా. దాని మీద పింక్ మీద డార్క్ పింక్ వచ్చేసరికి ఎంత మంచి లుక్ వచ్చిందో చూడండి, బ్యూటిఫుల్. మీకు ఇది ఇక్కడ అక్కడక్కడ వైట్ కనిపిస్తుంది కదా, వెనక వైపు ఫ్లవర్ అనమాట, దాని ఇది కనిపిస్తుంది. ఇదంతా కూడా పింక్, పైన కింద మనకి కొంచెం డార్క్ పింక్తో చిన్న పట్టీలాగా ఇచ్చారు. అది వీవింగ్లో వచ్చింది. బ్యూటిఫుల్, ఆసమ్ కలర్. అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి. పింక్ అండ్ వైట్ కలర్ టాజల్స్ వచ్చాయి, బ్యూటిఫుల్. దీనికి డార్క్ పింక్ ప్లెయిన్ వేసుకున్నా కూడా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి వైలెట్ అండ్ కలర్. ఇది కూడా పారిజాత పూల్లో చేసాం మనం, చాలా బాగుంది. ఇది కూడా హాఫ్ వైట్తో మనకి ఇలా లవ్ సింబల్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా ఉంటుంది. ఇలా టాజల్ వచ్చేసరికి బ్లూ కలర్ ఇచ్చారు, అది నీలీ బ్లూ కలర్ ఇచ్చారు. మన దీనికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజెస్, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. 120 కౌంట్ మల్ వస్తుంది, అంటే మనకి ఇందులో ఖాదీలు కూడా ఉంటాయి. ఇది ప్యూర్ మల్ కాటన్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 1300. కొంచెం పలుచగానే ఉంటాయి, పెద్దగా స్టార్చ్ పట్టవు. అంటే ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, కానీ లేదనుకుంటే ఇదేదో నార్మల్ క్లాత్ అనుకోవచ్చు. ఇలా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, మెత్తగా ఉంటుందండి. ఇప్పుడు ఇవి ఫ్రాక్స్ కూడా చాలా బాగా స్టిచ్ చేయించుకుంటున్నారు మల్ కాటన్స్తో. హ్యాండ్ పెయింటింగ్ కూడా ఒక 2-3 కస్టమర్స్ చేయించుకొని పిక్ కూడా షేర్ చేశారు, చాలా బాగున్నాయండి. అలా కూడా ట్రై చేయొచ్చు. ఇది ఆల్ ఓవర్ వచ్చింది కదా, చాలా బాగుంటాయి. కొద్దిగా ట్రెండీగా ఉంటుంది, బ్యూటిఫుల్. మనకి ఇది కోరా కలర్ మీద ఈ డిజైన్ మంచి హిట్ కదా డ్రెస్సెస్ టాప్స్లో.
ఇది కూడా చాలా బాగుంది. హాఫ్ వైట్ ఫుల్ వైట్ మీద రెడ్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. దీనికి పళ్ళు కూడా కంటిన్యూషన్ వచ్చి చివరి మాత్రం ఇలా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో టాజిల్ వచ్చింది. బ్యూటిఫుల్ ఉన్నాయి అన్ని కలర్స్ కూడా. ఈ సారీ కూడా 1300. మనకి ఇందులో 1-2 కలర్స్ మాత్రమే మల్టిపుల్స్ ఉన్నాయి, మిగిలిన సింగిల్సే ఉన్నాయి. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. మంచి ఎల్లోకి బ్లాక్, ఎల్లో బ్లాక్ కూడా చాలా బాగుంది. అన్నీ కూడా మిషన్ ఎంబ్రాయిడరీ మొత్తం అన్నీ కూడా. ఇప్పటి వరకు ఇలా మొత్తం అంతా వస్తుంది. మనకి కుచ్చులు వచ్చేసరికి ఎల్లోకి బ్లాక్ ఇలా 2 కలర్ మ్యాచింగ్తో కుచ్చులు ఇచ్చారు. ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. ఈ సారీ కూడా 1300. ఇప్పటివరకు మనం చూసినవన్నీ లవ్ సింబల్ వచ్చినాయి కదా, ఇక్కడ నుంచి చూసాయన్నీ ఫ్లవర్స్. ఇది వచ్చేసరికి చిన్న ఫ్లవర్ షేపు, మనకి హాఫ్ వైట్ మధ్యలో ఆరెంజ్ ఇచ్చారు. ఇది కూడా గ్రీనే, ఫస్ట్ చూసాం కదా ఒక గ్రీన్ సంపన్ గ్రీన్ కలర్ అన్నాను కదా, ఆ షేడ్లోనే పైన మనకు కొంచెం ఆరెంజిష్ కలర్ లాగా చిన్న పట్టి వచ్చింది. ఇది కూడా ఆల్ ఓవర్ వస్తుంది, మొత్తం అంతా వర్క్ వస్తుంది దగ్గరగానే. సో ఏది కావాలన్నా క్లియర్గా పెట్టండి. పింక్ కలర్ టాజిల్ వచ్చింది. బ్యూటిఫుల్ కలర్స్, నెంబరింగ్ ఉంటుంది, నెంబరింగ్తో సహా క్లియర్గా పెట్టండి. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వచ్చేసి మన లావెండర్ కలర్, ఎంత బాగుందనండి షేడ్ అయితే. దీనికి కూడా సేమ్ ఫ్లవరే, పింక్ లోపల వచ్చేసరికి బ్లూ వచ్చింది. బ్యూటిఫుల్ ఉంది. మిషన్ ఎంబ్రాయిడరీ కూడా చాలా నీట్గా వచ్చింది. దీనికి పళ్ళు దగ్గర టాజిల్ వచ్చేసరికి బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ మ్యాచింగ్తో ఇచ్చారు, చక్కగా ఉంది. ఈ సారీ కూడా 1300. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ అండి, 1300. ఇది హాఫ్ వైట్ మీద ఇలా ఎల్లో సేమ్ కలర్ కాంబినేషన్లో మనం పారిజాతాలు చేసాం గుర్తుందా, ఇలా ఎల్లోకి మధ్యలో రెడ్ వచ్చి కాడలాగా వచ్చి సేమ్ ఇది వర్క్లో వచ్చింది. ఎల్లో లెమన్ ఎల్లో అండ్ వైట్ కలర్ టాజల్స్ ఇచ్చారు, చక్కగా ఉంది ఇది కూడా. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ చెప్పాను కదా, 3 సారీస్ ఉన్నాయి సేమ్ కలర్స్, ఇంచుమించు ఏదైనా లైట్ డార్క్ అవ్వచ్చు కానీ ఇంచుమించు కలర్స్. ఇది డిజైన్ మారింది. ఇది ఫ్లవర్ వచ్చి ఇలా కార్డ్ వచ్చింది కదా, ఆల్ ఓవర్ అంతా ఇలా రెడ్ కలర్ ఒక 3 చిన్న బర్డ్స్ లాగా, ఇది ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కొంచెం ఇది ఒక 1.5 ఇంచ్ పట్టీ లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా ఇదే ఉంటుంది. దీనికి పెద్ద ఫ్లవర్ వచ్చింది కదా, కుచ్చిళ్ళు అయితే ఇక్కడ స్కర్ట్ బోర్డర్ వరకు ఇచ్చారు వర్క్ అనేది. ఇక్కడ ప్రిల్స్ మనకి పళ్ళు వచ్చేసరికి ఆల్ ఓవర్ వచ్చింది. కుచ్చిళ్ళు వచ్చేసరికి రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు, చక్కగా ఉంది. మల్టీ కలర్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వచ్చేసి రామా బ్లూలో ఇలా ఈ స్టైల్ మనం ఎల్లో ఏదో చేస్తానండి, ఒకే కలర్ వచ్చినప్పుడైతే ఇలా మొత్తం అంతా సారీ అంతా ఉంటుంది. ఇలా మనకి హారిజాంటల్ లైన్ లాగా ఫ్లవర్ వస్తుంది, వీవింగ్ డిజైన్ వచ్చింది, చాలా బాగుంది కలర్ అయితే. బ్యూటిఫుల్ కలర్స్. టాజిల్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ ఇచ్చారు దీనికి. మీరు మల్టీ కలర్స్ ఉన్నాయి కదా, ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా చక్కగా ఉంటుంది. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఫ్లవర్ షేప్ డిజైన్ వచ్చింది, మంచి పీచ్ కలర్ కల్నేత ఉందండి. ఇది కూడా బాగుంది కలర్ షేడ్ అయితే. ఇది డిజైన్ మారింది చూడండి, 3 బర్డ్స్ లాగా ఇచ్చారు, ఒక ఫ్లవర్ లాగా అలా బ్లూ ఎల్లో మల్టీ కలర్ లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా వస్తుంది. దీనికి ట్రావెల్స్ వచ్చేసరికి రెడ్ అండ్ వైట్ కలర్ ఇచ్చారు, చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్లో ఉంటుంది, చక్కగా ఉంటుంది. మీరు ఏదైనా డ్రెస్సెస్ అలా స్టిచ్ చేయించుకున్నా సూపర్గా ఉంటాయి. ఈ సారీ కూడా 1300. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది పారిజాత పూల్లో మన హ్యాండ్ పెయింట్స్ చేసాం కదా, అలాగా మిషన్ ఎంబ్రాయిడరీ. ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ. ఇంత నీట్గా వచ్చిందో చూడండి, చిన్నగా యాజ్ ఇట్ ఈస్ కాడలా కూడా వచ్చింది. ఇది పేస్టల్ షేడ్ కలర్, కొద్దిగా మట్టి కలరు, దాంట్లో బ్లూ కలర్ కలర్ వచ్చింది. దానివల్ల ఇంగ్లీష్ కలర్ టోన్ బాగుందండి చక్కగా. ఇవన్నీ హ్యాండ్లూమ్స్ ఏంటంటే ఒక్కొక్క చోట ఏమైనా పోగు మందం రావచ్చు, అవేవి డ్యామేజెస్ కాదండి, లివింగ్లో వచ్చేవి అవంతా కూడా. ఇక్కడ మనకి కొద్దిగా థిక్గా సన్నపిండెల్లో లాగా కొంచెం బోర్డర్ లాగా ఇచ్చారు. ఎంత మంచి షేడ్, రెగ్యులర్ షేడ్ కాదు, మనం చేయలేదు. కలర్ అయితే బ్యూటిఫుల్ ఉంది, చాలా నీట్గా ఉందండి షేడ్. దీనికి బ్లూ కలర్ కలర్ కూడా ఉంది కదా, మనం బ్లూ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. వీళ్ళు కూడా బ్లూ అండ్ ఎల్లో కలర్ టాజిల్ ఇచ్చారు. మనకి ఎల్లో కలర్కి బ్లూ కలర్ అయితే ఇది శారీ అంతా కూడా ఇక్కడ తెలుస్తుంది, పెసర ఎల్లో కలర్ లాగా ఉంది. ఆ టాజిల్ వచ్చింది కదా, చాలా బాగుంది. నా బ్లౌజ్ పెట్టుకున్నాను కదా, బాగుంది కదా. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ కూడా 1300. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మన నెక్స్ట్ వచ్చేసి సూపర్ నెట్ శారీస్. ఆల్రెడీ నేను కట్టుకొని వీడియో చేశాను కదా, ఎన్ని ప్రీ ఆర్డర్స్ బుక్ అయ్యానండి. మీ అందరి ఆల్రెడీ చేరిపోయి ఉంటాయి, ఇంకా మిగిలినవి ఇక్కడ చూపిస్తున్నాను. సేమ్ ఇది ఆల్రెడీ చూసారు కదా, నేను కట్టుకున్న సరే సీ గ్రీన్ సీ బ్లూనే వస్తుందండి. లైట్ పేస్టల్ కలరు, డార్క్ ఏం కాదు, చాలా బాగుంటుంది. కూల్గా క్లాసీ కలర్. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది. ప్యూర్ సూపర్ నెట్ వస్తుంది. సూపర్ నెట్ అంటే మనకి 200 నుంచి దొరుకుతాయి కదా, అలా కాదండి, ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది.
అంటే కొంచెం పలుచగానే ఉంటుంది, అంత సాఫ్ట్గా లైట్ వెయిట్గా బార్డర్ సైడ్ లేకుండా ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతాయి. అంటే చూడడానికి సింపుల్గానే ఉంటుంది కానీ క్వాలిటీని బట్టి అది ప్రైస్ అనమాట. మనకి బ్లౌజ్ కూడా మంచిగా ప్లెయిన్ బ్లౌజ్ సెల్ఫ్ కలరే వస్తుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3950. అంటే లాస్ట్ టైం మనం ప్రీ ఆర్డర్స్ అని చెప్పినప్పుడు కొంతమంది బుక్ చేసుకోలేదు కదా, వాళ్ళకి ఎవరికైనా కావాలనుకుంటే చక్కగా రెడీగా ఉన్నాయి, ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఈ కలర్, ఇది నేను కట్టుకున్న కలర్ అయితే మనకి ఇంచుమించు 20 పీసెస్ ఆర్డర్ చేస్తే 12 పీసెస్ ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్ వెళ్ళిపోయాయి, ఇంకా 8 పీసెస్ ఉన్నాయి. సో ఫాస్ట్గా బుక్ చేసుకుని అందులోనే సేమ్ డిజైన్లో పింక్ కలర్, ఇది కూడా 3950. ఇవన్నీ కూడా అంతేనండి. ఈ కలర్ కూడా సేమ్ కలరే, నేను కట్టుకున్న కలరే. ఇది బార్డర్ స్టైల్ వస్తుంది, అది మనం ఆల్ ఓవర్ అంతా డిజిటల్ ప్రింట్ వచ్చింది, ఇది బార్డర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఇది కూడా 3950. మనకి ఇందులోనే పింక్ కలర్, మంచి పింక్ కలర్ అండి, చాలా బాగుంది ఈ కలర్ కూడా. సో ఇది కూడా అంతే 3950. బ్లౌజెస్ అన్నీ కూడా ప్లెయిన్ బ్లౌజెసే వస్తాయి. మనకి చినాన్ పట్టు ఉంటుంది కదా, చినియా పట్టు, ఆ క్లాత్ మిక్స్ అయిన షేడ్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ శారీ వచ్చేసరికి గ్రే కలర్, ఇది కూడా డిజిటల్ ప్రింట్. మనం ఆల్రెడీ అంటే వీడియో చూస్తున్నారు కాబట్టి నేను ఫుల్గా ఓపెన్ చేయట్లేదు. ఇది కూడా 3950. మంచి బ్రిక్ రెడ్ ఉంటుంది కదా, ఆ కలర్. మీకేమో డార్క్ రెడ్ పెట్టారు మొన్న నేను స్క్రీన్ షాట్ చూసినప్పుడు, అంత డార్క్ రెడ్ కాదండి, ఇది బ్రిక్ రెడ్, కానీ చాలా బాగుంది. మనకి రెగ్యులర్ షేడ్ కాదు, మన దగ్గర ఉండకపోవచ్చు ఈ షేడ్ అయితే. ఈ సారీ కూడా 3950. ఇవన్నీ కూడా ఈ డిజైన్లో కలర్స్. నెక్స్ట్ ఇందులోనే గ్రే కలర్, బ్లాక్ కాదు, డార్క్ స్లేట్ బ్లాక్ అనుకోవచ్చేమో, డార్క్ గ్రే షేడ్. ఇది కూడా 3950. ఇది ఒక రిపీట్ అడిగిన డిజైన్. ఇది వచ్చేసరికి పీచ్ షేడ్లో మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఇది ఎవరికైనా ఫుల్ వీడియో కావాలనుకుంటే పిన్ చేయండి, ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇది ఒకటి మంచి గ్రీన్ కలర్, గ్రీన్ కలర్కి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది. మనకి ఇలా బాణీ బ్లౌజ్ లాగా గ్రే కలర్ వచ్చింది, ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసరికి చంద్రకాంత్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్. ఇది కూడా ఇవన్నీ సేమ్ డిజైన్లో వస్తాయి, 3950. నెక్స్ట్ వచ్చేసి ఎల్లోకి గ్రే కలర్ వచ్చింది, ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా ప్యూర్ సూపర్ నెట్స్, 3950. ఇందాక ఆ డిజైన్లో ఈ కలర్ ఒకటి మిస్ అయింది, బాటిల్ గ్రీన్. అసలు ఈ కలర్ మనం చేస్తూనే ఉన్నాము, రిపీట్ అడుగుతూనే ఉన్నారు. ఇవన్నీ కూడా 3950. మనకి రెడీ టు డిస్పాచ్ మల్టిపుల్సే ఉన్నాయి, అంటే కొన్ని కలర్ ఈ డిజైన్స్లో అయితే మల్టిపుల్స్ లేవు, సింగిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను కట్టుకున్న కలర్లో అయితే రెడీగా మల్టిపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కలర్ కూడా మల్టిపుల్ అండి. పింక్ కూడా 2 పీసెస్ ఉన్నాయి. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి, అన్నీ కూడా చాలా లైట్ వెయిట్లో ఉంటాయి, 3950. నెక్స్ట్ శారీస్ వచ్చేసి మోడల్. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, సేమ్ మనం ఆల్రెడీ వీటిలో కొన్ని డిజైన్స్ చేసామండి. అంటే కలర్స్ ఇవే వస్తాయి, మనకి ఇందులో ఎక్కువ కలర్స్ అయితే రావు, ఇవే కలర్స్ వస్తాయి, డిజైన్స్ మారుతాయి, చిన్న వేరియేషన్. లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు చక్కగా బుక్ చేసుకోండి, చాలా బాగున్నాయి. ఇది మన మోడల్లో కూడా స్టార్టింగ్ రేంజ్ నుంచి చేస్తాం కదా, మనకి ఇది లైట్ వెయిట్లోనే వస్తుంది, బడ్జెట్ రేంజ్లో. అంటే ఇంకొంచెం క్వాలిటీ పెరిగే కొద్దీ ఏదైనా ప్రైస్ పెరుగుతాయి కదా, మనం వాటిలో కూడా చేస్తాం కదా, ప్యూర్ ఇంకొంచెం ప్యూర్ మోడల్లో 4, 5 వాటిలో కూడా చేస్తాం కదా, ఇక బడ్జెట్ రేంజ్లో. వీటికి ఏంటంటే జరీ బార్డర్స్ రావు, ట్రెండీగా ఉంటాయి, ఫాలింగ్ ఉంటాయి, ఎవరైనా కట్టుకోవచ్చు, అంటే ట్రాన్స్పరెన్సీ ఉండవు. అలానే ఇవేమి ప్రింట్ కాదు, న్యాచురల్ అజ్రకే, న్యాచురల్ అజ్రక్లో చేసినవి. మనం క్రేప్స్ చేసాం కదా, సాటిన్ క్రేప్స్, అవి ప్రింటెడ్ వస్తాయి. ఇవి ప్యూర్ న్యాచురల్ అజ్రక్ వస్తుంది. ఇదంతా కూడా న్యాచురల్ కలర్స్, కలరింగ్ డైయింగ్ అంతా న్యాచురల్ ప్రాసెస్లో జరిగేదే, అందుకే ఇది ఫుల్ ఫినిషింగ్ అవ్వే ఉండదు. మీరు ఒకసారి ఫస్ట్ వాష్ ఎలాగో ఇవన్నీ కూడా డ్రై వాషే, మీకు అప్పుడు కొంచెం నీట్గా ఫినిషింగ్ వస్తుంది, చాలా బాగుంది. ఏదైనా కూడా హ్యాండ్తో చేసేది పర్ఫెక్ట్గా ఉండదు. సో ఎక్కడైనా కలర్స్ అటు ఇటు అయినా అవేమి మిస్ప్రింట్స్ అవి కాదు. బ్లాక్స్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతాయి కదా. మంచి నావీ బ్లూ కలర్, సేమ్ నేను కట్టుకున్న శారీనే, చాలా బాగుందండి. కొంచెం ఇలా ఇష్టపడతారు చాలామంది, జరీ బార్డర్స్ వద్దు అనే అంటారు, ఎందుకంటే ఆఫ్లైన్లో కూడా మేము చూస్తాం కదా, ఆ బార్డర్స్ అవి వద్దు అనుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి, కొద్దిగా ట్రెండీగా కూడా ఉంటాయి, ఆఫీస్ వేర్ అలా కూడా చాలా బాగుంటాయి. లైట్ వెయిట్లో ఆల్ ఓవర్ అంటే మోడల్ అంటే కొంచెం వెయిట్ వస్తాయి కదా రెగ్యులర్గా, ఇది లైట్ వెయిట్లోనే ఉంది, ఎవరైనా కట్టుకోవచ్చు. బ్లౌజ్ తీసేస్తే ఇంకా లైట్ వెయిట్లో ఉంటుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా మనకి అజ్రక్ ప్రింట్, 2 సైడ్స్ కూడా మనకి ఇలా 1.5 ఇంచు ఇలా గ్యాప్ లాగే ఇచ్చారు, అంటే బ్లూ కలర్ షేడ్ తెలుస్తుంది కదా, అంటే మొత్తం అంతా ఉంటే డిజైన్ హైలైట్ అవ్వలేదని చెప్పి ఇలా బార్డర్ కూడా వచ్చింది. ఆ బ్లూ రావడం వల్ల చాలా బాగుందండి లుక్ కూడా, చక్కగా సింగిల్ అయినా వేసుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు. ఇలా పళ్ళు కూడా అజ్రక్ స్టైల్ పళ్ళు వచ్చింది, మనకి జరీ పట్టా కూడా వస్తుంది చివర. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బాగుంది బ్లౌజ్ వస్తుంది. ఈ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బ్లౌజ్ కూడా ఇలా చక్కగా చిన్న డిజైన్ వచ్చింది కదా, మనకి ఇది ఆల్ ఓవర్ అంతా ప్రింట్ వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్, చక్కగా ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2800. నెక్స్ట్ వచ్చేసి
ఇందులోనే మెరూన్ షేడ్, మంచి షేడ్స్ అండి, అన్నీ కూడా డార్క్ షేడ్స్. ఇలా మనకి పేస్టల్స్ రావు, డార్క్ షేడ్స్. ఎంత బాగుందో చూడండి, మంచి మెరూన్ షేడ్ తెలుస్తుంది కదా, బొట్టు కలర్ ఉంటుంది ఆ షేడ్. సేమ్ డిజైన్ వస్తుంది, చక్కగా ఉంది. ఇది లాస్ట్ టైం ఒక మేడం అమౌంట్ కూడా వేసేసి ఉన్నాయి, అంటే ఆవిడ మార్నింగ్ అడిగారు, నెక్స్ట్ డే వేసారు అమౌంట్. అది రిఫండ్ ఎవరికి కూడా మళ్ళీ చెప్తున్నానండి, ఎవరు కూడా మీరు కన్ఫర్మ్ చేసుకొని సారీ కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి. మీరు మార్నింగ్ అడిగి ఈవినింగ్ పేమెంట్స్ చేయొద్దు. రిఫండ్ చేయడం అంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, జిఎస్టీ అదిని హోల్డ్ చేయించొద్దు, రీఫండ్ కూడా అడగద్దు. ఎందుకంటే మీరు కావాలనుకున్నప్పుడు బుక్ చేసుకోండి, లేదు మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని అవైలబుల్ ఉంటేనే పేమెంట్ చేయండి. ఆవిడ అప్పుడు పేమెంట్ చేస్తారు, ఇప్పుడు వాళ్ళకి శారీ పంపించాలి. ఇది పళ్ళు, పళ్ళు కూడా ఇలా వస్తుంది జరీ పట్టాతో. బ్లౌజ్ అన్నిటికీ కూడా ఇలా బాంధనీ బ్లౌజులు వస్తాయి. సెల్ఫ్ కలర్ మీద చిన్న డిజైన్ వచ్చేసరికి ఈ లైట్ క్రీమ్ కోరా షేడ్ ఉంటుంది కదా, ఎంత బ్యూటిఫుల్ కలర్, చక్కగా ఉంది. ఈ శారీ ప్రైస్ కూడా 2800. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్, మంచి రెడ్ షేడ్ అండి, చెర్రీ రెడ్ షేడ్. మిర్చి రెడ్ కాదు, చెర్రీ రెడ్ వస్తుంది. బాగుంది, ఆర్ట్గా ఉన్న కలర్స్ ఏమీ కాదు, అన్నీ కూడా మనం చక్కగా వేసుకోవచ్చు. బ్యూటిఫుల్ కలర్. ఈ రెడ్ కూడా అడిగారు చూడండి, మనకి చిన్న వేరియేషన్ డిజైన్స్ అనేది. ఇదంతా ఆల్ ఓవర్ అజ్రక్. ఇంకొక డిజైన్ ఉంది, 2 డిజైన్స్ ఉన్నాయి ఇందులో. అది లైన్స్ టైప్లో వచ్చింది, ఇది కూడా జగ్గదారి పట్ట వచ్చింది. బాందిని అంటే ఇది వెనక వైపు కాబట్టి కలర్ అంత డార్క్ లేదు. ఇది పైకి వచ్చేసరికి చక్కగా ఫాల్ ఉంటుంది, అన్నీ కూడా డ్రై వాష్. బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంది కలర్ అయితే. ఈ సారీ కూడా 2800. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది కొంచెం వైన్ షేడ్, చింతపిక్క కలర్ కన్నా కొంచెం డార్క్, ఇక్కడ తెలుస్తుంది కదా, ఇలా వైన్ షేడ్, డార్కర్ షేడ్. చాలా బాగుంది ఇది కూడా కలర్, బ్యూటిఫుల్ కలర్. చక్కగా చిన్నగా ఆల్ ఓవర్ అంతా అజ్రక్ స్టైల్. మనకి మోడలే ట్రెండీ అజ్రక్ స్టైల్స్ వచ్చాయి. చక్కగా పట్ట వచ్చింది, ఇలా పళ్ళు వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్. కొన్ని ఈ షేడ్స్ కొన్ని రెగ్యులర్గా దొరికే షేడ్స్ కూడా కాదు మనకి. ఇలా బ్లౌజ్ కూడా చక్కగా డిజైన్ వచ్చింది, బ్యూటిఫుల్ ఉంటుంది అసలు శారీ. ఈ శారీ కూడా 2800. నెక్స్ట్ వచ్చేసి ఇదొక డిజైన్, ఇదొక డిజైన్. 2 డిజైన్స్లోనూ మల్టిపుల్స్ అయితే ఉన్నాయి. కలర్స్ అయితే సేమ్ కలర్స్. ఇప్పుడు మనం ఈ మెరూన్ షేడ్ ఆల్రెడీ నేను చూపించాను కదా, దానికి దగ్గరగానే ఉంటుంది, కాకపోతే డిజైన్ వేరియేషన్. మీకు ఏ డిజైన్లో కావాలన్నా క్లియర్గా నెంబరింగ్ ఉంటుంది, నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది చక్కగా ఇలా లైన్స్ జిగ్జాగ్ లాగా ఇచ్చారు కదా, జిగ్జాగ్ కూడా కాదు, కొద్దిగా వేవ్ లాగా, లైట్ క్రీమ్ షేడ్, బ్లాక్, మళ్ళీ చిన్న డాట్ లాగా బ్లాక్ డాట్ వచ్చింది. 2 సైడ్స్ మనకి ఇలా ప్రింటెడ్ బోర్డర్ వచ్చింది. మళ్ళీ పైన ఇలా గ్యాప్ ఇచ్చారు, గ్యాప్ ఇచ్చేసరికి చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఇవన్నీ కూడా హైట్ వచ్చేసరికి 45 ఉన్నాయి. మీరు ఫినిషింగ్ చేయించుకుంటే ఇంకొంచెం వస్తాయి. ఫస్ట్ వాష్, డ్రై వాష్. ఇలా వచ్చేసరికి పళ్ళు, జరీ పట్ట. అన్నిటికీ బ్లౌజెస్ వచ్చేసరికి ఇలా బాందిని డాట్ లాగే ఇచ్చారు. చక్కగా సెల్ఫ్ కలర్ మీద వచ్చింది కదా, చాలా బాగుంటుంది. బ్లౌజ్కి అయితే బార్డర్ అది ఏమి ఇవ్వలేదు, మనకి చీర పన్నా ఉంటుంది. 80 to 90 ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 2800. మన నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్, సేమ్ నావీ బ్లూలోనే డిజైన్ మారింది కదా, ఇలా జిగ్జాగ్ చక్కగా ఇలా వేవ్ లాగా లైన్ వచ్చింది. డాట్స్ వచ్చే మధ్యలో 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది. మనకి గ్యాప్ రావడం వల్ల భలే తెలుస్తుంది కదా, డిజైన్ కూడా హైలైట్గా ఉంది, బ్యూటిఫుల్ ఉంటుంది. చాలా బాగుందండి, కొంచెం ట్రెండీగా క్లాసీగా ఉంటుంది. సేమ్ ఆల్ ఓవర్ అంతా ఇదే డిజైన్ వస్తుంది. మనకి పైవైపు చిన్నదే ఇచ్చారు చూడండి, గ్యాప్ ఒక 1.5 ఉంటుంది. కిందకు వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ వరకు ఉంటుంది ఈ గ్యాప్ అనేది. చాలా బాగుంటుంది, ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ అయితే, ఫాలింగ్ మెటీరియల్. లేదు మీకు స్టిఫ్గా కావాలనుకుంటే మీరు ఫస్ట్ వాష్ అప్పుడు కొంచెం స్టార్చ్ పట్టించుకుంటే, కొంచెం స్టిఫ్గా కావాలనుకుంటే అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పళ్ళు కూడా ప్రింట్ వచ్చింది, అన్నిటికీ సరిపట్ట వస్తుంది, కానీ లైట్ వెయిట్లోనే ఉంది. బ్యూటిఫుల్ కలర్స్. నావీ బ్లూ మనకి అసలు రెగ్యులర్గా ఒకప్పుడు బాగా మంచి ట్రెండీ కలర్, ఓల్డ్. ఇప్పుడు మళ్ళీ ఈ కలర్ బాగుంటుందండి. నాకు కూడా ఈ షేడ్ లేదని ఈ కలర్ తీసుకున్నాను. చక్కగా ఉంది కదా కలర్ అయితే, బ్యూటిఫుల్ కలర్. అన్నిటికీ ఇలా బాందిని బ్లౌజెస్ వచ్చాయి. మనకి చీర అంతా పన్నా ఉంది కదా, ఇంచుమించు 80 to 90 వస్తుంది బ్లౌజ్. అంటే ఇంకొంచెం ఇలా ఫినిషింగ్ కొంచెం, అంటే మిల్స్లో చేసే ఫినిషింగ్ కాదు కదా, హ్యాండ్తో చేసేది కాబట్టి మీరు ఒక్కసారి ఫినిషింగ్ చేయించుకుంటే ఇంకొంచెం హైట్ కూడా వస్తుంది. ప్రస్తుతం మనకి ఇది 45 ఉంది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 2800. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్లో కూడా చక్కగా రెడ్ డార్క్ షేడ్. ఇది కూడా చాలా బాగుంది, సేమ్ డిజైన్ వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా ప్లెయిన్ బార్డర్ వచ్చింది. బ్యూటిఫుల్ కలర్.
మనం ఆ డిజైన్లో చూసిన కలర్స్ ఇంచుమించు లైట్ డార్క్ షేడ్స్ ఏమన్నా మారచ్చు, కానీ సేమ్ మీకు ఏ డిజైన్లో కావాలనుకుంటే క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. ఏ డిజైన్ అయినా కూడా బాగుంది. ఇలా సరి పట్ట, దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బాందిని డాట్స్తో బ్లౌజ్. ఇది బ్యాక్ సైడ్ యాక్చువల్గా ఇటువైపు ఉంది, నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. ఫ్రంట్కి వచ్చేసరికి ఇంకొంచెం డార్కే ఉంటుంది డిజైన్. ఇది ఈ సారీ కూడా 2800. నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం వైన్ షేడ్ కలర్ ఉంది కదా, అది 4 కలర్స్, 2 డిజైన్స్లోనూ 4 కలర్స్ ఉన్నాయి. చక్కగా ఉన్నాయి అన్నీ కూడా. ఇది కూడా సేమ్ వస్తుంది మనకి. కలర్ చూడండి, మనకి రెగ్యులర్గా దొరికే షేడ్ కాదండి, బాగుంది, చాలా బాగుంది. ఆల్ ఓవర్ అంతా వస్తుంది. ఇలా బ్లౌజ్ వచ్చేసరికి బాందిని, ఇది వెనక వైపు, ఫ్రంట్ వైపు వచ్చేసరికి ఇలా వస్తుంది. చక్కగా ఉంది. ఈ సారీ కూడా 2800. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది సిల్క్ కోటాకి అప్లిక్ వచ్చింది. కలర్ వచ్చేసరికి కోరా, కొంచెం కోరాలో ఇలా. మన సిల్క్ కోటా అంటే మరీ ప్యూర్ ఏం కాదు, మిక్స్డ్ వస్తుంది, కానీ బాగుందండి, మంచి క్వాలిటీ వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా ఒక 2 ఇంచెస్ బార్డర్, కొద్దిగా డార్క్ క్రీమ్ కలర్ షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్ ఇచ్చారు. ఎంత డీసెంట్ ఉందో. ఇది కలర్కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. దీనికి అప్లిక్ వచ్చింది చూడండి. అప్లిక్ కూడా ఇది కుచీల పాటలో మనకి ఇలా ఒక చిన్న డీరు పిల్ల పడుకున్నట్టుగా అది కట్ చేసి దాన్ని అప్లిక్ చేశారు. ఇది కుచీల్లో మనకి అలా అక్కడక్కడ ఇచ్చారు కదా. కుచీలు కంప్లీట్ అయిన దగ్గర నుంచి స్టెప్స్ వేసుకుంటాం కదా, అక్కడి నుంచి చూడండి ఎంత నీట్గా. ఇది ఎలా ఉంది, మీకు ఒక ఫ్లవర్ డిజైన్, డిజిటల్ ప్రింట్ లాగా, హ్యాండ్ పెయింట్ లాగా ఉంది కదా. ఇదంతా కూడా అప్లిక్ అలా కట్ చేసి దాన్ని అప్లిక్ చేశారు మొత్తం అంతా కూడా. ఇంకా పళ్ళుకి వచ్చేసరికి ఫుల్ ఇచ్చారు. చాలా లైట్ వెయిట్లో ఉంటాయి, కోటాస్ అంటే ఐడియా ఉంటాయి కదా, చక్కగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా అప్లికే. ఇలా పెద్ద డీరు, ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా అప్లికే. చివరి పళ్ళుకి వచ్చేసరికి ఇలా లైట్ టిష్యూ లైన్స్ లాగా ఇచ్చారు. ఇది పళ్ళు. దీనికి మనకి 2 బ్లౌజెస్ వచ్చాయి. ఇలా శారీలో టిష్యూ వచ్చింది కదా పళ్ళులో, ఆ టిష్యూ స్టైల్ లాగా. టిష్యూ అని మళ్ళీ గుచ్చుకునేది కాదండి, బాగుంది, కంఫర్ట్గానే ఉంటుంది. ఇలా థిక్గా గోల్డ్ లైన్స్ తెలుస్తున్నాయి కదా. ఇది ఒక బ్లౌజు. ఇంకొక బ్లౌజ్ వచ్చేసరికి మనకి అప్లిక్ చేశారు కదా, సేమ్ అదే డిజైను, చిన్నగా మైక్రో ప్రింట్. ఇక్కడ కొంచెం పెద్ద డిజైన్ వస్తుంది కదా, ఇలా పడుకున్న డిజైన్ వచ్చింది కదా, కొంచెం పెద్ద ప్రింట్ అక్కడ మనం చేస్తుంది. సేమ్ అదే చిన్నది, ఇలా చక్కగా డిజిటల్ ప్రింట్ వచ్చింది. చీర అంత పన్నా ఉంది. 90 వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి. 2 బ్లౌజెస్ ఉన్నాయి, మీరు ఏది కావాలంటే అది స్టిచ్ చేయించుకోవచ్చు. బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే. ఇంకా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ ఉంటుంది సారీ అయితే. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2250. మనకి ఇదైతే సేమ్ డిజైన్ 3 పీసెస్ ఉన్నాయి, రెడీ టు డిస్పాచ్. వేరే డిజైన్ లేదు, సింగిల్ డిజైన్ వస్తుంది. చాలా బాగుంది, క్లాసీ కలర్. నెక్స్ట్ వచ్చేసి మన చినాన్స్. ఎంత బాగున్నాయండి అసలు, బ్యూటిఫుల్. మన చినాల్లో కూడా చాలా వెరైటీస్, రంగ్ కార్డ్స్ చేసాము, ఇలా చేసాం కదా. ఇవి కూడా మల్టీ కలర్సే వస్తాయి, కానీ మళ్ళీ డిజిటల్ ప్రింట్. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, ఫైన్, అంతా సాఫ్ట్గా లైట్ వెయిట్లో ఉంటుంది. ఇవంతా కూడా ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది, ఇలాగ తెలుస్తుంది, ఫాలింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా డ్రై వాషింగ్. ఇలా 2 సైడ్స్ కూడా జరీ బార్డర్ వచ్చింది. ఇది వచ్చేసరికి ఒక మెరూన్లోనే కొంచెం పింక్ మెరూన్ షేడ్, మెరూన్ కలర్ వచ్చింది బార్డర్. ఇలా జరీ లైన్స్ ఉన్నాయి, హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి, కొంచెం దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ ఈ మెరూన్ షేడ్ వచ్చిన దగ్గరగా ఇచ్చారు, మళ్ళీ కొంచెం గ్యాప్. ఇది మంచి పెసర్ గ్రీన్ షేడ్, మెహందీ గ్రీన్ షేడ్, ఎల్లో, మళ్ళీ కింద డిజిటల్ ప్రింట్ వచ్చింది. చాలా బాగుంది, ట్రెండీ డిజైన్, బ్యూటిఫుల్ ఉన్నాయి. కింద కూడా బార్డర్ వచ్చేసరికి ఒక 2.5 ఇంచెస్ బార్డర్ వస్తుంది, ఇలా జరీ బార్డర్ వస్తుంది. ఈ డిజిటల్ ప్రింట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కలర్స్ మనకి చినాన్ అనేసరికి ఏంటంటే కొంచెం ప్యూర్ వస్తుంది క్వాలిటీ. ఆ క్వాలిటీ పెరిగిపోతే షైన్ బాగుంటుందండి. చాలా లైట్ వెయిట్లో జార్జెట్స్, ఫాలింగ్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఎంత చక్కగా ఉన్నాయో. అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్, సేమ్ ఫ్యాబ్రిక్కి కానీ డిజైన్స్ మారుతూ ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా మారుతాయి. ఇలా చిన్న చిట్పళ్ళు వస్తుంది, సెల్ఫ్ కలర్ అదే కలర్, ఇలా కూర్చుని వచ్చాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ముంగ ఫ్యాబ్రిక్కి చిన్న బూటీ వస్తుంది, బార్డర్ కలర్ వచ్చింది కదా, చక్కగా ఉంటుంది. చాలా లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3100. చాలా బాగుందండి, కలర్స్ బాగున్నాయి, అన్ని కలర్స్ బాగున్నాయి. ఏ కలర్ అనేది క్లియర్గా పెట్టండి స్క్రీన్ షాట్ అనేది. ఇది వచ్చేసరికి ఇలా చక్కగా ఇక్కత్ స్టైల్ డిజైన్ ఉంటాయి చూసారా, అంటే ఫ్లవర్ డిఫరెంట్గా వస్తుంది షేప్ అనేది, ఆ స్టైల్ లాగా ఇచ్చారు. ఇది కూడా మల్టీ కలరే, పైన పింకు, ఇక్కడ లైట్ క్రీమ్ మీద ఇలా డిజైన్ వచ్చింది, డిజిటల్ ప్రింట్, మళ్ళీ పింకు, పీకాక్ బ్లూ, మస్టర్డ్, మళ్ళీ గ్రీన్, పింకు, అలా సేమ్ డిజైన్ పైన కింద మధ్యలో కలర్స్ మారే. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది.
కట్టుకున్నా చాలా బాగుంటుంది. సింగిల్ వేసుకున్నా మనకి ఇది ట్రాన్స్పరెన్సీ ఉండదు, లైట్ వెయిట్లో ఉంటుంది. చక్కగా చిన్న బార్డర్స్ వచ్చేసరికి చిన్న చిన్న అకేషన్ వైజ్ బాగుంటుంది. ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా. ఫాలింగ్ ఇష్టమైతే కనుక ఎవరైనా కట్టుకోవచ్చు. చక్కగా ఉంటుంది, కంఫర్ట్. జర్నీస్ కాటికి కూడా చాలా బాగుంటుంది. ఇలా పళ్ళు వస్తుంది, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలర్ పింక్ వస్తుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్, చక్కగా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 3100. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇలా షేడ్స్లో కూడా చేసాం కదా, ఇది సేమ్ లైన్స్ అవన్నీ కూడా సేమే, కలర్ కాంబినేషన్స్. దీనికి డిజైన్ మళ్ళీ పైన బాందిని వచ్చింది, తెలుస్తుంది కదా. బాందిని మీ హ్యాండ్ బాందిని కాదు, ప్రింటే. పైన ఇలా రెడ్ కలర్ బార్డర్ వచ్చింది, మిగిలినన్నీ హారిజాంటల్ లైన్స్ లాగా వస్తుంది. కింద వచ్చింది దీనికి డిజిటల్ ప్రింట్. పైవైపు ఇవ్వలేదు, పైవైపు ఇచ్చారు కానీ జస్ట్ చిన్న బార్డర్ దగ్గర ఒక లైన్ లాగా ఇచ్చారు. ఇక్కడ చూడండి చక్కగా మనకి ఇంచుమించు స్కర్ట్ బార్డర్ లాగా డిజైన్ వచ్చింది. కొంచెం ఓల్డ్ థీమ్తో, ఓల్డ్ డ్రెస్సింగ్ బాపు బొమ్మలు అవి ఉంటాయి చూసారా, ఆ స్టైల్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా ఓల్డ్ డ్రెస్సింగ్ స్టైల్ లాగా ఉంది, చాలా చక్కగా ఉంది. బార్డర్ కూడా మారింది, దీనికి బార్డర్ కూడా 2 సైడ్స్ కూడా బ్యూటిఫుల్ ఉంది. మంచి రెడ్ కలర్, మెరూనిష్ రెడ్ కలర్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. మనం మల్టీ కలర్స్లో మొన్న ఒక 1 వీక్ బ్యాక్ కూడా చినాన్స్ చేసాము, అవి ఫ్యాబ్రిక్ వేరు. సో ఏదైనా మనకి ప్రైస్ని బట్టి ఉంటుంది కదా, క్వాలిటీని బట్టి ప్రైస్ మారుతూ ఉంటుంది. ఇలా పళ్ళు వస్తుంది, ఇది కూడా చిట్ పళ్ళు. ఎంత చక్కగా ఉన్నాయనండి ఇవన్నీ కూడా, ఓల్డ్ స్టైల్ లాగా. ఇలా బ్లౌజ్ అన్నిటికీ కూడా ఇలా బుటీ బ్లౌజ్ వస్తుంది, చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. ఈ సారీ కూడా 3100. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం బ్రైట్ షేడ్స్లో చూసాం కదా, ఇది పేస్టల్ లుక్లో. పేస్టల్లో కూడా కలర్స్ చూడండి ఎంత డీసెంట్గా బ్యూటిఫుల్ ఉన్నాయి. అదొక లైట్ గ్రీన్, ఒక డ్రాప్ వేస్తే వస్తుంది చూసారా, కొంచెం పిస్తా గ్రీన్లోనే చాలా లైట్ పేస్టల్ కలర్. బార్డర్ వచ్చేసరికి ఆలివ్ గ్రీన్ కలర్ వచ్చింది. ఇక్కడ కొంచెం లైట్ ఏం కలర్ అనాలి దీన్ని, సపోటా కలర్ కూడా కాదేమో, కరెక్ట్ గుర్తురాట్లేదు కానీ లైట్ కలర్ గ్రీన్. మళ్ళీ లేత ఎల్లో కలర్, కింద కూడా ఇక్కడ కలర్ వచ్చింది. ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్స్ వచ్చింది. బ్యూటిఫుల్ కలర్, బాగుందండి. మన పేస్టల్ కూడా చాలా బాగుంది కలర్. ఇలా పళ్ళు వస్తుంది, దీనికి బార్డర్ కలరే బ్లౌజ్ వచ్చింది. ఎంత చక్కగా ఉందో కాంబినేషన్, చక్కగా లైట్ వెయిట్లో ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 3100. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మల్టీ కలర్స్లోనే, ఇది కొంచెం మళ్ళీ బ్రైట్ వస్తుంది. ఇది చూడండి ప్రింటింగ్ ఎంత చక్కగా ఉందో, అంటే డ్రా చేస్తారు చూసారా, డ్రాయింగ్ స్టైల్ లాగా. ఇది కూడా ఓల్డ్ స్టైల్ డ్రెస్సింగ్ లాగే ఉంది. ఇలా 2 సైడ్స్ మనకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది. ఇలా పింక్, ఎల్లో, మెజెంటా, పికాక్ బ్లూ, మళ్ళీ పింక్. ఎంత చక్కగా ఉందో కాంబినేషన్. డిజైనర్ స్టైల్ వస్తాయి, చక్కగా నీట్గా ఉంటాయండి శారీస్ కూడా. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఈ జరీలు అవి కూడా ఎక్కడ గుచ్చుకోవు, కంఫర్ట్ ఉంటుంది, మెత్తగా కంఫర్ట్గానే ఉంటుంది. ఇలా పళ్ళు, చిన్న పళ్ళు వస్తుంది. అంటే సేమ్ డిజైన్సే, మళ్ళీ ఫ్యాబ్రిక్ మారడం బట్టి ప్రైసింగ్ మారుతూ ఉంటుంది కదా, అంటే డిజైన్స్ అనేది డిజిటల్ ప్రింట్స్. ఇది బ్లౌజ్, బ్లౌజ్ మనకి మంచి పింక్ కలర్, చిన్న బొట్టి వచ్చింది. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 3100. నెక్స్ట్ శారీస్ వచ్చేసి అప్లిక్, క్రష్లో అప్లిక్. మనం లాస్ట్ టైం కూడా చేసాం, గుర్తుందా? అసలు రిపీట్ అడిగారండి చాలామంది, ప్రీ ఆర్డర్స్ బుక్ చేసుకున్నారు. మీ అందరికీ కూడా వీడియో వచ్చేసరికి వచ్చేస్తాయి. ఎంత బాగున్నాయండి. ఇప్పుడు అన్నీ కూడా మల్టిపుల్స్ ఉన్నాయి మనకి, చక్కగా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. హాఫ్ వైట్ కలర్, అసలు ఈ కలర్ అయితే రిపీట్ అడిగారండి. మనకి ఇందులో 2 డిజైన్స్ వచ్చాయి. అంటే లాస్ట్ టైం కూడా నేను 2 డిజైన్స్ చేశాను కదా, చిన్న డిజైన్ ఒకటి, కొంచెం పెద్దది ఒకటి. రెండిట్లోనూ మనకి కొత్త కలర్స్ కూడా చాలా వచ్చాయి. ఇలా ఉంటుంది, మనకి లైట్ షైన్ ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి, కంఫర్ట్గానే ఉంటుంది. మనం ఇలాంటి వాటిలో చిన్న వర్క్స్ కూడా చేసాం కదా, ఇంకా చక్కగా లైట్ షైనింగ్. టిష్యూ ఉండటం వల్ల లైట్ షైనింగ్. టిష్యూ అని గుచ్చుకునేది, నిలబడేది కూడా ఉండదు. మనకి ట్రాన్స్పరెన్సీ అయితే ఇలా లైట్ ఉంటుంది. సింగిల్ అయినా వేసుకోవచ్చు, చక్కగా ట్రెండీగా. బార్డర్స్ అవి కాకుండా డిజైన్ కనిపిస్తుంది కదా మీ దగ్గర. ఇదంతా కూడా అప్లిక్ వర్క్ వచ్చిందండి. ఫ్యాబ్రిక్ వేసి దానిపైన మళ్ళీ బర్డ్ డిజైను, ఈ లీఫ్ డిజైన్, ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఎంత నీట్గా, కుర్చీలంతా కూడా హాఫ్ వర్క్ కూడా అలా వర్క్ వస్తుంది. ఇంచుమించు నీళ్ళంత వరకు మనకి ఇలా వర్క్ వచ్చేస్తుంది. చాలా నీట్గా వచ్చింది చూడండి. అసలు ఎక్కడా గుచ్చుకునేది అలా ఏమీ ఉండవు. చిన్న స్కాలప్ ఇచ్చారు కిందంతా కూడా, లైట్ షైనీ. నైట్ టైం అకేషన్స్ కట్కి కూడా చాలా బాగుంటుంది. చక్కగా ట్రెండీగా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. దీని మీద లైట్ క్రీమ్ షేడ్ది ఆ కలర్ వచ్చేసరికి చక్కగా ఉంది. అప్లిక్ ఫ్రిల్స్ కంప్లీట్ అయితే మనకి ఇలా ఫుల్ వచ్చేస్తుంది, ఇక్కడి నుంచి కూడా వస్తుంది. చాలా క్లాసీగా ఉంటుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ వచ్చింది. మొత్తం బర్డ్, ఈ రెక్కలు అవన్నీ కూడా చక్కగా వీవింగ్లో వచ్చినట్టుగా ఇచ్చారు. మొత్తం అంతా వర్క్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా
ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్కి ఆ స్కాలప్ ఇచ్చారు. మీరు కావాలనుకుంటే నెక్ పార్ట్ ఏమైనా వర్క్ చేయించుకోవచ్చు, లేదు ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ ట్రై చేయొచ్చు. ఇలా వేసుకున్నా కూడా బ్యూటిఫుల్ లుక్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3150. ఇది చిన్న బర్డ్ వచ్చిన డిజైన్లో. ఇది వచ్చేసరికి బ్లాక్ కూడా మీకు ఇవి కలర్స్ ఏంటంటే అన్నీ కూడా పేస్టల్ కలర్స్ అండి, మనకి డార్క్ కలర్స్ అయితే రాలేదు, అన్ని పేస్టల్సే. అది ఈ టిష్యూ ఉండడం వల్ల ఇలా పట్టుకున్నప్పుడు ఒక షేడ్, ఇలా అన్నప్పుడు ఒక షేడ్, మీరు స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు కూడా కొంచెం అటు ఇటు ఉంటున్నాయి, కానీ అన్నీ కూడా పేస్టల్ కలర్స్ చాలా బాగున్నాయి. ఇలా సేమ్ డిజైన్, సేమ్ అప్లిక్ అదే కలర్తో అలా వచ్చింది, బ్లాక్ మీద చక్కగా ఉందండి. ఫిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా ఫుల్ వచ్చేస్తుంది. 2 సైడ్స్ కూడా స్కాలప్ కూడా వస్తుంది, ఎంత నీట్గా ఉందో. ఇలా పళ్ళు కూడా మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజే వస్తుంది, హ్యాండ్కి స్కాలప్ ఇస్తారు. సేమ్ ఫ్యాబ్రికే వస్తుంది, చాలా బాగుంటుంది, లైట్ వెయిట్లో ఉంటుంది, బ్యూటిఫుల్ లుక్. అసలు కట్టుకున్న చాలా ట్రెండింగ్గా ఉంటుంది. బాగుంది కదా, ఫాస్ట్గా చూసుకోండి. లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు కూడా ఈసారి కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇవి పెద్ద ఫ్లవర్లో కూడా చేసాం కదా, సేమ్ మనకి ఈ పెద్ద ఫ్లవర్లో మనకి చాలా కలర్స్ వచ్చాయి. ఈ కలర్ చూడండి, మనకి హాఫ్ వైట్ మీద బ్లాక్ మీద అప్లిక్ చేశారు కదా, ఈ కలర్తో. కలర్ చూడండి ఎంత బాగుందో, కొంచెం ఐవరీ కలర్ కూడా కాదేమో, టిష్యూ ఉంది, కొంచెం బిస్కెట్ కలర్ షేడ్ లాగా, దానికి ఆ టిష్యూ యాడ్ అయ్యేసరికి ఇంకొంచెం డిఫరెంట్ కలర్లో ఉంది. పేస్టలే కానీ చాలా బాగుంది, కొంచెం సెలబ్రిటీ కలర్స్ ఉంటాయి చూసారా, ఆ షేడ్స్ అండి అన్నీ కూడా. ఇందులో వచ్చిన షేడ్స్ అన్నీ కూడా అలాంటి కలర్సే, ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇది పెద్ద ఫ్లవర్, ఇక్కడ వరకు కూడా నీళ్ళంత వరకు వస్తుంది, ఇలా పెద్దగా వచ్చింది కదా, చక్కగా ఈ పెటల్స్ లాగా ఇదంతా కూడా పైన వర్క్ చేశారు, అప్లిక్ చేసి దానిపైన అంతా మిషన్ ఎంబ్రాయిడరీ, ఇలా కాడలాగా పెద్ద ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ నుంచి ఫిల్స్ కంప్లీట్ అయ్యాక ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది, చాలా క్లాసీగా ఉంటుంది, చక్కగా బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి. మనకి ఇవన్నీ ఏంటంటే ప్యూర్ టసల్స్లో వస్తాయి, ఇలా అప్లిక్స్ ఇవన్నీ కూడా. ఆ స్టైలు మనకి ఫ్యాబ్రిక్ మారింది చక్కగా. ఇలా చూసారా, పళ్ళుకి వచ్చేసరికి ఇలా పెద్ద ఫ్లవర్, కొమ్మ మీద బర్డ్ ఉన్నట్టుగా ఇచ్చారు, ఇలా మొత్తం అంతా స్కాలప్ వస్తుంది. బ్లౌజెస్ అన్నీ కూడా ప్లెయిన్ బ్లౌజే వస్తాయి, ఎందుకంటే మనకి సారీ అంతా హెవీగా ఉంది కదా వర్క్. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది, మీరు కావాలనుకుంటే ఏమైనా చిన్నగా నెక్ పార్ట్ అలా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు. ఇలా హ్యాండ్కి చిన్న స్కాలప్ ఇచ్చారు, చాలా సాఫ్ట్ ఉంది చూడండి. మనకి ఇవి లాంగ్ ఫ్రాక్స్ అలా కూడా స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది, బ్యూటిఫుల్. ఈ సారీ ప్రైస్ కూడా 3150. అన్ని కలర్స్ బాగున్నాయండి, చూడండి కొత్త కలర్స్ ఎంత బాగుందో. లైట్ లైలాక్ షేడ్, ఆసమ్ కలర్, అసలు ఎందులో అయినా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. ఇది దీనికి కూడా అంత టిష్యూ తెలుస్తుంది కదా, షైనింగ్ అనేది ఇలా ఉన్నప్పుడు ఒక షేడ్, కానీ ఇంగ్లీష్ కలర్ టోన్ చాలా బాగుందండి, కలర్ బాగుంది. ఇది సేమ్ డిజైన్, ఈ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది, అసలు ఎక్కడ గుచ్చుకోదు. ఇలా దగ్గర తర్వాత వస్తుంది, అలానే బాగా నిలబడి ఇచ్చుకున్నట్టుగా కూడా ఉంటుందండి, మనం ఎలా కట్టుకుంటే అలానే ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. ఇది పళ్ళు, కలర్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్ కలర్స్. ఇది కూడా అంతే, బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి చిన్న స్కాలప్ ఇస్తారు, చక్కగా ఉంది. లైట్ క్రష్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ఐడియా ఉంది, మనం ఈ ఫ్యాబ్రిక్ చేస్తూనే ఉన్నాం. క్రష్ వస్తుంది, ఇలా టిష్యూ ఉంటుంది, ఫాలే ఉంటుందండి, జార్జెట్ టైప్ ఫాలే ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్ కదా. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వైట్, ఆల్రెడీ ఫస్ట్ చిన్న దాంట్లో చేసాం కదా మనం, ఈ కలర్ కూడా లాస్ట్ టైం కూడా చేసాం. ఈ కలర్ మనకి ఇప్పుడు కొత్తగా కలర్స్ యాడ్ అయ్యాయి. ఇలా సేమ్ డిజైన్ వస్తుంది, ఆల్ ఓవర్ అంతా కుర్చీలంతా స్కర్ట్ బార్డరే, స్కర్ట్ బార్డర్ కాదు, నీళ్ళంత వరకు వస్తుంది, కొంచెం నీళ్ళంత వచ్చేస్తుంది. తర్వాత నుంచి మనకు ఆల్ ఓవర్ అంతా ఈ డిజైన్ వస్తుంది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్, చిన్న స్కాలప్ వస్తుంది. కలర్ అయితే మంచి షేడ్ ఉంది, దీనికి ఆ టిష్యూ ఉండేసరికి భలే బ్రైట్గా చాలా బాగుంది. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గుర్తుంది కలర్, నేను కట్టుకున్నప్పుడు కూడా ఇప్పటికీ స్క్రీన్ షాట్ పెట్టి అడుగుతారు. ఈ కలర్ వచ్చేసరికి ఇది కూడా చాలా బాగుందండి, మంచి స్కై బ్లూ షేడు, పేస్టల్ కలరే, ఆ టిష్యూ షేడ్ వల్ల చాలా బాగుంది. సేమ్ అప్లిక్ వస్తుంది, నీళ్ళంత వరకు కూడా వస్తుంది. తర్వాత నుంచి ఇలా వస్తుందండి, ఇంత క్లాసీగా, అంటే కొంచెం హడావిడి లేకుండా నీట్గా ఇష్టపడతారు చూసారా, కొద్దిగా డిజైనర్ స్టైల్స్, వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. ఇలా పళ్ళు కూడా ఉంటుంది, జరీ బోర్డర్స్ అలా కాకుండా నష్టపడతారు కదా, అలా మనకి ఇవన్నీ కూడా చెప్తున్నాను కదా ప్యూర్ టసల్స్లో వస్తాయి ఆ స్టైల్స్. ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, చక్కగా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్, ఎంత బాగుందండి, అన్ని కలర్స్ భలే ఉన్నాయి అసలు, ఏ కలర్కి ఆ కలరే. ఇది కూడా సేమ్ వర్క్ వస్తుంది, ఆల్ ఓవర్ అంతా కూడా నీళ్ళంత వరకు వస్తుంది. బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా కలర్ షేడ్ ఎంత బాగుందో,
ఇక నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. ఇంకా అంటే షైనీ ఉంది కదా, షైనీ అని మరీ గ్లిటరీగా లేదండి, కూల్గానే ఉంది. కలర్ వల్ల చాలా బాగుంది. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. చిన్న స్కాలప్ ఇచ్చారండి అన్నిటికీ కూడా. కింద హ్యాండ్కి స్కాలప్ వస్తుంది. కలర్ చూడండి, బ్యూటిఫుల్ సెలబ్రిటీ కలర్స్ అన్నీ ఇక్కడ. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో షేడ్, కొంచెం ఎల్లో ఆ గోల్డ్ టిష్యూ ఉండేసరికి డిఫరెంట్ కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. ఇది కూడా సేమ్ మనకి ఇలా అన్నీ అప్లిక్ చేశారు. దీని మీద బాగా తెలుస్తుంది మనకి అప్లిక్ అనేది. 2 సైడ్స్ కూడా స్కాలప్ వస్తుంది. చాలా బాగుంది. డార్క్ కాదు, అన్నీ కూడా పేస్టల్ షేడ్స్లోనే వస్తుంది. గోల్డెన్ ఎల్లో షేడ్లో కూడా కొంచెం లైట్ అనుకోవచ్చు. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఎంత బాగున్నాయండి. కలర్ ఏ కలర్ కా కలరే. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి చక్కగా చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటాయండి, టీనేజర్స్ అయినా ఎవరికైనా కూడా బాగుంటాయి. నెక్స్ట్ కలర్ చూడండి, ఒక పింక్ పీచు మిక్స్డ్ షేడ్ ఒకటి వస్తుంది చూసారా, ఆ కలర్ అండి. చాలా బాగుంది కలర్ అయితే. ఇది కూడా బ్యూటిఫుల్ కలర్, ఎవరికైనా కూడా బాగుంటుంది. షేడ్ వచ్చేసరికి సేమ్ డిజైన్ వస్తుంది. ఇలా చూడండి, ట్రాన్స్పరెంట్గా లేదు మనకి. వైట్ ఒక్కటే కొంచెం ట్రాన్స్పరెన్సీ అనిపించింది, అంటే కలర్ని బట్టి కూడా ఉంటాయి కదా అలా. ఇవేవి అంటే ట్రాన్స్పరెంట్ లేవు, బ్యూటిఫుల్. సింగిల్ అయినా వేసుకోవచ్చు చక్కగా. మీరు ఏదైనా బ్లౌజ్ని ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అన్నిటికీ ప్లెయిన్ బ్లౌజ్, చిన్న స్కాలప్ ఇచ్చారు కదా, చక్కగా బ్యూటిఫుల్ కలర్. అసలు ఎంత బాగుందో, క్లాసీగా ఉంటుంది. చాలా బాగుంది కదా. సో ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఇవైతే మనకి మల్టిపుల్సే ఉన్నాయి, రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. సో ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 3150. ఇవన్నీ ఈరోజు వీడియోలో శారీస్. ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. ఈ వీడియోలో శారీస్ ఏమైనా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బాయ్.